హాయ్ అండి. వెల్కమ్ టు కరుణామయి కిచెన్. నేను ప్రవీణ. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే, ఇంట్లో కర్రీస్ ఏమీ చేయనప్పుడు ఎగ్స్ తోటి ఇలా ఈజీగా ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. అది వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని అది చిటపటలాడేంత వరకు వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలను, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకుని అవి దోరగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసుకున్న ఒక క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ముక్కంతా మెత్తబడేలా వేయించుకోవాలి. వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి కలరు, మంచి టేస్ట్ వస్తుందండి. వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇవి మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పగలగొట్టుకున్న ఒక 4 కోడిగుడ్లను దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కదపకూడదండి. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. తిప్పేయడం వల్ల రైస్లో ఎగ్ పీస్లాగా కనపడవండి. ఇలా పెద్ద సైజు ముక్కల్లాగా కావాలంటే మనకి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చక్కగా పెద్ద సైజు ముక్కలు రైస్లో కనబడుతూ బాగుంటుంది. తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకోండి. అలాగే ఈ ఎగ్ మిశ్రమానికి సరిపడా మాత్రమే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. అంతా ఇందులో వేసేస్తే ఉప్పు కషం అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే 2 కప్పుల బియ్యాన్ని ఇలా ఉడికించుకొని పొడిపొళ్ళాడుతూ ఉడికించుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ సాంబార్ బియ్యం తీసుకున్నాను. మీరు కావాలితే బాస్మతి రైస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కలుపుతూ ఎగ్ మిశ్రమం అంతా ఈ రైస్కి పట్టేలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత ఈ రైస్కి సరిపడా సాల్ట్ను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని కలుపుతూ చక్కగా రైస్ పట్టేలా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఈ రైస్ని కూడా. అంతేనండి, రెడీ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టేస్ట్తో, కమ్మని రుచితో ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.